అందరికీ నమస్కారం. నేను మీ వినయ్ కుమార్ అండి. ఈరోజు మరో ఉద్యోగంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. మనకు విప్రో కంపెనీ నుంచి మనకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి మంచి ఒక చక్కటి ఉద్యోగం అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇదొచ్చేసి మనకు సాలరీ వచ్చేసి మనకు 32K వరకు మనకు వీళ్ళు సాలరీ ప్రొవైడ్ చేస్తామని కూడా మనకు తెలియజేస్తున్నారు. సో ఎవరైతే మనకు ఇంటర్ అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అండి. సో దీంట్లో పలానా డిగ్రీ అంటూ ఏమీ లేదండి. ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం అండి. దీంట్లో వచ్చేసి మనకు షిఫ్ట్ వారీగా వర్క్ అనేది ఉంటుందండి. 24/7 మనకు షిఫ్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మనకు 3 షిఫ్ట్లు ఉంటాయండి. మార్నింగ్ ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, ఈ 3 షిఫ్ట్లు మనకు కంపల్సరీగా మనకు షిఫ్ట్ల వారీగా మనకు కంపల్సరీగా వర్క్ చేయాలని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో అదేవిధంగా మనకు 9 అవర్స్ డ్యూటీ అవర్స్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. మళ్ళీ దీంట్లో 8 అవర్స్ వర్కింగ్ ఉంటుంది, 1 అవర్ అయితే మనకు బ్రేక్ ఉంటుంది. అదేవిధంగా మనకు వర్కింగ్ డేస్కి వచ్చేసరికి కేవలం 5 డేస్ మాత్రమే మనకు వర్క్ అండి. 2 వీక్ ఆఫ్స్ అనేవి కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి టోటల్గా మనకు ఫుల్ టైం జాబ్ అండి. సో ఇది నాట్ ఏ పార్ట్ టైం జాబ్ అండి, ఇది మొత్తం కూడా ఫుల్ టైం జాబ్ ఉంటుందండి. సో అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా నేను ఫస్ట్ కామెంట్లో మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని మీరు చాలా చక్కగా అప్లై చేసుకొని మీరు ఈ జాబ్ అయితే మీరు పొందవచ్చు. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కంపల్సరీగా షేర్ చేయండి. ఈ లొకేషన్ వచ్చేసరికి మనకు డిఫరెంట్ లొకేషన్లు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు, చెన్నై లొకేషన్కి సంబంధించి ఇచ్చారండి. ఈ 3 లొకేషన్లో మీరు ఎక్కడికైనా సరే మీరు వెళ్ళొచ్చండి. ఇంచుమించుగా మనకు పోస్ట్ దగ్గర 270 పోస్టులు మనకు అవైలబుల్లో ఉన్నాయండి. సో ఎవరైతే మనకు ఇంగ్లీషు, తెలుగు ఈ 2 లాంగ్వేజ్లు మనకు చాలా చక్కగా మాట్లాడగలుగుతారో వాళ్ళు చాలా చక్కగా అప్లై చేసుకొని మీకు ఇంటర్వ్యూ మీకు ఏదైతే మీరు మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడికి మీకు అప్లికేషన్ అయితే లింక్ రావడం జరుగుతుంది. కంపల్సరీగా అప్లై చేసుకొని వెళ్ళండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.